హలో స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ పైన క్వశ్చన్స్ చూద్దాం. ఇది బేసిక్గా జనవరి 2024 కరెంట్ అఫైర్స్, ఫెబ్ ఇంకా మార్చ్ కవర్ అవుతున్నాయి. ఓవరాల్ 50 క్వశ్చన్స్ ఉన్నాయి. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ టెక్నాలజీ ఈజ్ యూజ్డ్ బై అటామిక్ క్లాక్స్. అటామిక్ క్లాక్స్ అనేవి మొత్తం వరల్డ్ వైడ్లోనే చాలా ప్రిసైజ్గా వర్క్ చేసేవన్నమాట. జనరల్గా స్పేస్ టెక్నాలజీ లేకపోతే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్, ఇట్లా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ ఇట్లాంటి క్లాక్స్ వాడతాయి. ఓవరాల్గా 100 మిలియన్ ఇయర్స్కి ఒక 1 మిల్లీ సెకండ్ అటు ఇటు తేడా ఉంటుంది ఈ అటామిక్ క్లాక్స్లో. అంత ప్రిసైజ్ ఉంటుంది ఇది. ఇది యూజ్ చేసే టెక్నాలజీ వచ్చేసి క్వాంటమ్ టెక్నాలజీ అనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ బ్లెట్స్లే డిక్లరేషన్. బ్లెట్స్లే డిక్లరేషన్ అనేది వరల్డ్ మొత్తంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సేఫ్ గార్డ్స్ ఉండడానికి ఫస్ట్ సమ్మిట్ అనమాట. ఇది ఫస్ట్ ఏఐ సేఫ్టీ సమ్మిట్. ఇండియా కూడా ఈ బ్లెట్స్లే డిక్లరేషన్లో ఒక మెంబరే సైన్ చేసిందనమాట. నెక్స్ట్, ఈ రీసెంట్గా బ్లెట్స్లే డిక్లరేషన్ అనేది డిసెంబర్లో అయింది. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్. ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్ అనేది జనరల్గా స్పేస్లో ఉన్న డార్క్ ఆబ్జెక్ట్స్ కానీ, బ్లాక్ స్పాట్స్ అంటారు కదా, ఆ బ్లాక్ హోల్స్, మళ్ళీ న్యూట్రాన్ స్టార్స్, ఇవన్నిటిని యూనివర్స్ గురించి స్టడీ చేయడానికి ఈ ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్ అనేది యూజ్ చేస్తున్నారు. ఇది లాంచ్ చేసింది ఇస్రో. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫస్ట్ కన్ఫర్మ్డ్ బ్లాక్ హోల్ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ బ్లాక్ హోల్ అని ఈ సిగ్నస్ X1ని కన్ఫర్మ్ చేసిర్రు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈజ్ ఇండియా పార్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. స్పేస్లో మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది. అందులో ఇండియా మెంబర్ కాదు. దీని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ పార్ట్నరింగ్ కంట్రీస్ వచ్చేసి రష్యా, యుఎస్, జపాన్, కెనడా, యూరోపియన్ కంట్రీస్. ఓన్లీ 5 పార్ట్నర్స్ ఉన్నారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఓన్ స్పేస్ స్టేషన్ యాజ్ ప్రపోజ్. ఇండియా కూడా దాని సొంతంగా ఇంటర్నేషనల్ లెవెల్లో స్పేస్ స్టేషన్ని తీసుకొని వస్తా అనేసి డిక్లరేషన్ చేసింది. బై 2035 భారతీయ అంతరిక్ష స్టేషన్ అని తీసుకురాబోతుంది మన ఇండియా. నెక్స్ట్, గోల్డీలాక్ జోన్ అంటే ఏంది. గోల్డీలాక్ జోన్ అంటే స్టార్కి చుట్టుపక్కల ఒక హ్యాబిటబుల్ జోన్ ఉంటుంది. ఆ హ్యాబిటబుల్ జోన్ ఏంది అంటే అది మరీ కోల్డ్ ఉండదు, మరీ హాట్ ఉండదు అనమాట. ఆ జోన్లో వాటర్ అనేది లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. అట్లాంటి జోన్ని గోల్డీలాక్ జోన్ అని అంటాం. ఓకే. నెక్స్ట్, 8th క్వశ్చన్ వచ్చేసి సెంటర్ ఫర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఈజ్ సెటప్ ఇన్ విచ్ సిటీ ఆఫ్ ఇండియా. సెంటర్ ఫర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది హైదరాబాద్లో సెటప్ అవ్వబోతుంది. తెలంగాణ వరల్డ్ ఎకనామిక్ ఫోరంతోని సైన్ చేసింది. ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇప్పుడు ప్రజెంట్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నడుస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకొని రావడం, ఇవన్నిటికీ మెయిన్ సెంటర్ లాగా మన హైదరాబాద్లో ఈ సెంటర్ ఫర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది సెటప్ అవ్వబోతుంది. 9th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్. 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఏంది అంటే జనరల్గా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే మెల్లమెల్లగా మెషిన్స్ని ఇంప్లిమెంట్ చేయడం. ఆ మెషిన్స్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ మెషిన్స్కి ఏఐ టెక్నాలజీ తోడైతే దానిని 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని అంటాం. ఓకే. ఇదేం లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఒక డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ని మనం 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని అంటాం. నెక్స్ట్, 10th క్వశ్చన్ వచ్చేసి విచ్ మెటల్ ఈస్ కాల్డ్ వైట్ గోల్డ్. ఇప్పుడు ప్రజెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి చాలా వాస్ట్గా స్ప్రెడ్ అయిపోతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. ఎలక్ట్రిక్ వెహికల్సే కాదు, మిగతా మెషిన్స్ కూడా ఎలక్ట్రిసిటీ బేస్ చేసుకొని చేస్తున్నాం. ఇట్లాంటి దానికి ఇంపార్టెంట్ మనకు కావాల్సిన మెటీరియల్ వచ్చేసి లిథియం అనమాట. ఆ లిథియంని వైట్ గోల్డ్ అని ఇప్పుడు మనం పిలుస్తున్నాం, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. లిథియం రిజర్వ్స్ని కనుక్కోవడానికి మన ఇండియా ఒక స్కీమ్ లాంటిది, ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేసింది. ఆ ప్రాజెక్ట్ పేరు కాబిల్ అంటే ఖనిజ్ విదేశ్ ఇండియా లిమిటెడ్. దీంట్లో
కొన్ని కంట్రీస్, ఒక గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అన్నీ కలిసి మినరల్స్ని ఎక్స్ప్లోర్ చేస్తారనమాట. సో అదే దీని మెయిన్ ఆబ్జెక్టివ్. కాబెల్ మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి మినరల్ ఎక్స్ప్లోరేషన్ ఇన్ అదర్ కంట్రీస్. ఓకే, సో వైట్ గోల్డ్ అని మనం లిథియం అంటాం. 11th క్వశ్చన్ వచ్చేసి ఇండియా ఇంపోర్ట్స్ 100% లిథియం ఫ్రమ్ విచ్ 2 కంట్రీస్. సో మన దగ్గర లిథియం రిసోర్సెస్ ఉన్నా కానీ మనము అంటే ప్రాపర్ టెక్నాలజీ లేక దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోతున్నాం. సో ఇప్పుడు ప్రెసెంట్ మనం లిథియం వచ్చేసి ఆల్మోస్ట్ 100% లిథియం చైనా ఇంకా హాంకాంగ్ కంట్రీస్తో నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్, ఇన్ హౌ మెనీ స్టేట్స్ లిథియం ఈజ్ ఫౌండ్ ఇన్ ఇండియా. సో మన ఇండియాలో లిథియం అనేది ఓవరాల్గా 7 కంటే ఎక్కువ కంట్రీసే. కాకపోతే మేజర్ లిథియం రిజర్వ్స్ వచ్చేసి రాజస్థాన్, జమ్మూ అండ్ కాశ్మీర్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మేఘాలయ, నాగాల్యాండ్, ఇంకా అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్, టోటల్ 7 కంట్రీస్. ఈ 7 కంట్రీస్ అనేవి మేజర్ లిథియం ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఇన్ ఇండియా. సో లిథియం అనేది ఇక్కడ ఎక్కువ ఉంది. 13th క్వశ్చన్ వచ్చేసి విచ్ కంట్రీ ఈజ్ వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ లిథియం. సో లిథియంలో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ బొలీవియా. ఆల్మోస్ట్ 39% బొలీవియానే ప్రొడ్యూస్ చేస్తుంది. మన ఇండియా వచ్చేసి 5th ప్లేస్లో ఉంది. నెక్స్ట్ 14th క్వశ్చన్ వచ్చేసి ఇన్ విచ్ స్టేట్ ఇండియాస్ ఫస్ట్ గ్రాఫీన్ సెంటర్ లాంచ్డ్. సో గ్రాఫీన్ అనేది చాలా ఇంపార్టెంట్ మెటీరియల్, ఎందుకంటే అది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, కాకపోతే అది స్ట్రాంగెస్ట్ మెటీరియల్ లాగా పనికొస్తుంది మనకి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిట్లో ఈ గ్రాఫీన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఈ గ్రాఫీన్ సెంటర్ని మన ఇండియా కేరళలో లాంచ్ చేసింది. నెక్స్ట్ 15th క్వశ్చన్ వచ్చేసి విచ్ మెటీరియల్ ఇస్ కాల్డ్ వండర్ మెటీరియల్ ఇన్ 21st సెంచరీ. సో వండర్ మెటీరియల్ అని మనం గ్రాఫీన్ని అంటాం, ఎందుకంటే ఇది లైట్ వెయిట్, స్ట్రాంగ్గా ఉంటుంది. మళ్ళీ ఇది మనం ఎలక్ట్రిక్ సెక్టర్లో యూజ్ చేస్తే ర్యాపిడ్గా ఛార్జింగ్ అవుతుంది. మళ్ళీ హై ఎనర్జీ డెన్సిటీ, చాలా కాలం వరకు అది బ్యాటరీ ఉంటుంది అనమాట, స్టేబుల్గా ఉంటుంది. సో అందుకే ఈ గ్రాఫీన్ని మనం వండర్ మెటీరియల్ ఇన్ 21st సెంచరీ అని అంటాం. నెక్స్ట్ 16th క్వశ్చన్ వచ్చేసి విచ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ వైర్లెస్ ఛార్జింగ్ అప్లియన్సెస్. సో ఇప్పుడు బేసిక్గా ఐఫోన్స్ కానీ వేరే ఆండ్రాయిడ్ మొబైల్స్ కానీ వైర్లెస్ ఛార్జింగ్ అనేది పెడుతున్నాం. సో ఏ మెథడ్ యూజ్ చేసుకొని ఇది అంటే ఇండక్షన్ మెథడ్ ఏంటి అంటే, సో 2 కాయిల్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ యూజ్ చేసుకొని ఒక కాయిల్ నుంచి ఇంకొక కాయిల్కి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఓకే, ఏం మెటీరియల్ యూజ్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ యూజ్ చేసుకొని జరుగుతుంది కాబట్టి దాన్ని ఇండక్షన్ మెథడ్ అంటాం. సో ఈ ఇండక్షన్ మెథడే ఇప్పుడు వైర్లెస్ ఛార్జింగ్కి బేసిస్. ఓకే, 17th క్వశ్చన్ వచ్చేసి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంది అని అడుగుతున్నారు. సో బేసిక్గా ఇప్పుడు మనం ఒక చెట్టుని అగ్రికల్చర్లో పెస్టిసైడ్స్ అనేవి, ఇన్సెక్టిసైడ్స్ అనేవి ఎక్కువ మొత్తంలో వాడితే అక్కడ పెస్ట్లు ఏమవుతాయి అంటే దానికి రెసిస్టెంట్ లాగా తయారైపోతాయి. సో నువ్వు పెస్టిసైడ్స్ కొట్టినా కానీ దానికి ఏం ఫరక్ పడదు. సో అట్లా ఏం మెడిసిన్ పెట్టినా కానీ ఆ డ్రగ్ని డిఫీట్ చేసే ఎబిలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని అంటాం. సో ఇక్కడ చూడండి, బ్యాక్టీరియా అండ్ ఫంగై డెవలప్ ద ఎబిలిటీ టు డిఫీట్ ద డ్రగ్. సో అందుకే హ్యూమన్ బీయింగ్స్ కూడా ఎక్కువ మెడిసిన్స్ అనేవి వాడద్దు, ఎందుకంటే వాళ్ళకి ఒక స్పెసిఫిక్ హెల్త్ ఇష్యూ వస్తే వాళ్ళకి ఆ హెల్త్ ఇష్యూని సాల్వ్ చేయడానికి ఇచ్చిన మెడిసిన్స్ కూడా పనిచేయవు, ఎందుకంటే వాళ్ళు అంత మొత్తంగా మెడిసిన్స్ యూజ్ చేసినారు కాబట్టి వాళ్ళల్లో కూడా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది. దానివల్ల ఏం మెడిసిన్స్ ఇచ్చినా వాళ్ళ మీద పని చేయదు. సో అదనమాట. 18th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ స్క్వేర్ కిలోమీటర్ అరే అబ్జర్వేటరీ ప్రాజెక్ట్. సో ఈ స్క్వేర్ కిలోమీటరీ అరే అబ్జర్వేటరీ ప్రాజెక్ట్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ రేడియో ఆస్ట్రానమీ అనమాట. సో యూనివర్స్ని స్టడీ చేయడానికి, గ్రావిటేషనల్ వేవ్స్ని స్టడీ చేయడానికి ఈ స్క్వేర్ కిలోమీటర్ అరే అబ్జర్వేటరీ ప్రాజెక్ట్ అనేది 2029లో లాంచ్ చేయబోతున్నారు. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి యూకే. సో ఇండియా కూడా సైన్ చేసింది. ఓవరాల్గా 2 టెలిస్కోప్స్ ఉన్నాయి దీనికి, ఒకటి సౌత్ ఆఫ్రికాలో ఉంది, ఇంకొకటి ఆస్ట్రేలియాలో ఉంది. నెక్స్ట్, విచ్ మిషన్ ఈజ్ లాంచ్ టు స్టడీ ఆస్ట్రాయిడ్ అపోఫిస్. సో ఈ ఆస్ట్రాయిడ్ అపోఫిస్ అనేది
ఎర్త్కి క్లోజ్లో ఉన్న ఆస్ట్రాయిడ్ అనమాట. సో దీన్ని స్టడీ చేయడానికి నాసా ఒసిరిస్ అపెక్స్ అనే మిషన్ని లాంచ్ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టిల్ డేట్ హౌ మెనీ కంట్రీస్ ల్యాండెడ్ ఆన్ లునార్ సర్ఫేస్. సో మూన్లో ల్యాండ్ అయిన కంట్రీస్ వచ్చేసి 5 కంట్రీస్: జపాన్, ఇండియా, చైనా, యుఎస్, రష్యా. నెక్స్ట్ 21st క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా డెవలప్డ్ ఫీస్ట్, FEAST. FEAST అంటే ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ సాఫ్ట్వేర్. సో ఇది ఏం సాఫ్ట్వేర్ అంటే, ఇప్పుడు ఒకవేళ మనం ఒక ఏరోప్లేన్ లేదా డ్రోన్ని లాంచ్ చేసినాం. సో రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో ఆ డ్రోన్ ఎంతవరకు స్టేబుల్గా ఉంటుంది, ఎంతవరకు విత్స్టాండ్ అవ్వగలుగుతుంది అని టెస్ట్ చేయడానికి ఈ ఫీస్ట్ సాఫ్ట్వేర్ అనేది లాంచ్ చేసినారు. సో ఇప్పటి వరకు మనం క్రోర్స్ ఆఫ్ రూపీస్ స్పెండ్ చేసి మనము బయట కంట్రీస్లో ఈ టెక్నాలజీ వాడుతుండే, బయట కంట్రీస్తోని ఇది కొనుక్కుంటుండే అనమాట. సో ఒకవేళ మనం ఒక శాటిలైట్ తయారు చేస్తే ఇది స్టేబుల్గా ఉంటుందా రియల్ సిచ్యువేషన్స్లో అనేసి టెస్ట్ చేయడానికి చాలా క్రోర్స్ స్పెండ్ చేస్తుండే. కానీ విక్రమ్ సారాభాయ్ స్పేస్ స్టేషన్ ఈ సాఫ్ట్వేర్ని లాంచ్ చేసింది. సో ఇదొక మేజర్ ల్యాండ్ మార్క్ అనే చెప్పుకోవచ్చు. సో ఈ ఫీస్ట్ మన ఇస్రో అనేది లాంచ్ చేసింది. నెక్స్ట్ 22nd క్వశ్చన్ ద ఎక్స్ప్లోషన్ బిట్వీన్ 2 న్యూట్రాన్ స్టార్స్ ఇస్ కాల్డ్. సో జనరల్గా స్పేస్ స్టడీ చేసేటప్పుడు కొన్ని గ్రావిటేషనల్ వేవ్స్ కొన్ని అవుతూ ఉంటాయి. సో అట్లా అయినప్పుడు 2 న్యూట్రాన్ స్టార్స్, ఈ న్యూట్రాన్ స్టార్స్ అనేవి సన్ కంటే 1.44 టైమ్స్ ఎక్కువ బిగ్గర్ ఉంటుంది. సో అంత పెద్ద న్యూట్రాన్ స్టార్స్ 2 కొలైడ్ అయితే దానిని కిలోనోవా ఎక్స్ప్లోషన్ అని అంటాం. సో ఇట్లా కొలైడ్ అయినప్పుడు ఏమవుతాయి అంటే ఆ 2 న్యూట్రాన్ స్టార్స్ కొలైడ్ అయ్యి మర్జ్ అయిపోతాయి, కలిసిపోతాయి అన్నమాట. సో ఇది ఓన్లీ న్యూట్రాన్ స్టార్స్కే కాదు ఈ ఎక్స్ప్లోజను, 2 బ్లాక్ హోల్స్ కొలైడ్ అయినా కానీ ఈ కిలోనోవా ఎక్స్ప్లోషన్ అని అంటాం. ఓకే, సో ఇదన్నమాట. సో 23rd క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ న్యూట్రాన్ స్టార్. సో న్యూట్రాన్ స్టార్ అంటే ఏంది? న్యూట్రాన్ స్టార్ అంటే ఎర్త్ కంటే పెద్ద బాడీ, అది ఆల్మోస్ట్ 1.44 టైమ్స్ ఉంటుంది. సన్ కంటే పెద్దది అనమాట, ఎర్త్ కాదు, సన్ కంటే పెద్దది. 1.44 టైమ్స్ పెద్దదన్నమాట. సో దాన్నే న్యూట్రాన్ స్టార్ అంటాం. సో 2 న్యూట్రాన్ స్టార్స్ ఎక్స్ప్లోడ్ అయితే దానిని కిలోనోవా ఎక్స్ప్లోషన్ అని అంటాం. 24th క్వశ్చన్ వాట్ ఈస్ కెమిలియన్ ట్రోజన్. సో కెమిలియన్ ట్రోజన్ అనేది ఒక కొత్త మాల్వేర్ అనమాట, సైబర్ అటాక్. దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ మాల్వేర్ ఏం చేస్తుంది, మన ఫింగర్ ప్రింట్స్, మన ఫేస్ ఐడి ఇవన్నీ డిజేబుల్ చేసేస్తుంది. డిజేబుల్ చేసి మన దగ్గర ఉన్న మన మొబైల్లో ఉన్న సెన్సిటివ్ డేటా ఏదైతే ఉంటుందో, ఈ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ అది చోరీ చేసేస్తుంది. సో దాన్నే కెమిలియన్ ట్రోజన్ అని అంటాం. 25th క్వశ్చన్ విచ్ ఆర్గనైజేషన్ రిలీజ్ గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ప్రివలెన్స్ ఆఫ్ టొబాకో. సో ఈ రిపోర్ట్ అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసింది. సో ఓవరాల్గా చైనా అనేది ఫస్ట్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ టొబాకోలో. నెక్స్ట్ వచ్చేసి ఇండియా. సో ఇండియాలో స్టేట్స్ వచ్చేసి ఈ తెలంగాణ, గుజరాత్, బీహార్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, వెస్ట్ బెంగాల్ ఈ స్టేట్స్ అనేవి టొబాకోని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి. నెక్స్ట్ 26th క్వశ్చన్ వచ్చేసి హూ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ గాడ్ పార్టికల్. సో గాడ్ పార్టికల్ హిగ్స్ బోసాన్ పార్టికల్ అని కూడా అంటాము. సో ఈ పార్టికల్ ఫాదర్ ఆఫ్ గాడ్ పార్టికల్ వచ్చేసి సత్యేంద్రనాథ్ బోస్. 27th క్వశ్చన్ వచ్చేసి గైనీ వామ్ డిజీజ్ ఈజ్ కాస్డ్ బై. సో జనరల్గా ఈ వామ్ డిజీజ్ అనేది డ్రింకింగ్ వాటర్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఒకవేళ డ్రింకింగ్ వాటర్లో ఈ గైనీ వామ్ ఉంటే అది మనం తాగినప్పుడు ఆ లోపల ఈ వామ్స్ అనేవి డెవలప్ అయిపోయి మళ్ళీ మల్టిపుల్ అయిపోయి మొత్తం ఆర్గన్ ఫెయిలియర్ చేసేస్తాయి అనమాట. సో అట్లా ఈ గైనీ వామ్ డిజీజ్ అని ఉంటుంది. సో ఇప్పటి వరకైతే దీనికి వ్యాక్సిన్ అనేది కనుక్కోలేదు. మన ఇండియాలో 2000 ఇయర్లోనే మనం దీన్ని మొత్తంగా ఎరాడికేట్ చేసేసినాం. ఓకే, సో ఇది వచ్చేసి డ్రాకన్కులస్ మెడినెన్సిస్ అనే పారాసైట్ అన్నమాట. సో దీనివల్ల ఈ గైనీ వామ్ డిజీజ్ అనేది వస్తుంది.
నెక్స్ట్ 28th క్వశ్చన్ వచ్చేసి వై కాటన్ క్యాండీ బ్యాన్ ఇన్ తమిళనాడు. సో జనరల్గా మనం దీన్ని అదే పింక్ కలర్లో ఉంటుంది కదా, దూది దూదిలాగా, సో అది చిన్నపిల్లలు ఎక్కువ తింటారు. సో దాంట్లో ఈ ఇండస్ట్రియల్ టాక్సిక్ డై కలరింగ్ ఏజెంట్, ఈ పింక్ కలర్ ఏజెంట్ యూజ్ చేస్తారు. దాన్ని రొడమైన్ బి అంటారు. సో ఇది ఉండడం వల్ల స్టమక్ ఉట్టిగానే నిండిపోయినట్టు అనిపిస్తుంది, లంగ్ డిజీజ్ వస్తుంది, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజీజెస్ అనేవి వస్తాయంట. సో దీనివల్ల తమిళనాడు ఈ కాటన్ క్యాండీని బ్యాన్ చేసేసింది. 29th క్వశ్చన్ వచ్చేసి కాలా అజర్ ఈజ్ కాస్డ్ బై. సో కాలా అజర్ అనేది పారాసైట్ ద్వారా అవుతుంది. సో ఇది ఇన్ఫెక్టెడ్ ఫీమేల్ ఫ్లిబోటోమైన్ శాండ్ ఫ్లై ద్వారా ఇది కాలా అజార్ అనే డిజీజ్ ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 30th క్వశ్చన్ వాట్ ఈస్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్. సో రీసెంట్గా ఎలన్ మస్క్ న్యూరాలింక్ అనే దీన్ని చిప్ని తయారు చేసిండు. ఇదేంటి అంటే ఇది ఈ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్కి సంబంధించింది, అందుకే న్యూస్లో ఉంది. సో ఈ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ఏంటి అంటే మన మైండ్ యూజ్ చేసి డివైజెస్ని లేకపోతే ఒక అప్లికేషన్ని కంట్రోల్ చేయొచ్చు. దానినే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అని అంటాం. 31st క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద 5th స్టేట్ ఆఫ్ మ్యాటర్. సో 5th స్టేట్ ఆఫ్ మ్యాటర్ వచ్చేసి బోస్ ఎయిన్స్టైన్ కండెన్సేట్ అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ బోస్ ఎయిన్స్టైన్ కండెన్సేట్ అనేది అంటే ఈ పార్టికల్స్ ఉంటాయి కదా, కొన్ని పార్టికల్స్ మనము అబ్సల్యూట్ జీరో దగ్గరికి కూల్ చేస్తే అవి ఒక స్టేట్ ఆఫ్ మ్యాటర్ లాగా ఫామ్ అవుతాయి. ఆ మ్యాటరే ఈ బోస్ ఎయిన్స్టైన్ కండెన్సేట్. 32nd క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద సర్టిఫికేషన్ మార్క్ గివెన్ ఫర్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్. సో కొన్ని ఫుడ్ ప్రోడక్ట్స్ వేరు, అగ్రికల్చర్ ప్రొడ్యూస్కి ఇచ్చేది వేరు. సో ఒక సర్టిఫికేషన్ మార్క్ వచ్చేసి అగ్మార్క్ అనమాట అగ్రికల్చర్ ప్రొడ్యూస్కి. 33rd క్వశ్చన్ వచ్చేసి విచ్ యాటమ్ ఈజ్ ద లైటెస్ట్ నోన్ యాటమ్. సో ఇప్పటి వరకు మనము డిస్కవర్ చేసిన యాటమ్స్ అన్నిటిలో లైటెస్ట్ యాటమ్ వచ్చేసి పాజిట్రోనియం. ఓకే, దీన్ని 1951లో డిస్కవర్ చేసినారు. 34th క్వశ్చన్ వచ్చేసి విచ్ మిషన్ ఈజ్ లాంచ్డ్ బై ఇండియా టు స్ట్రెంగ్థెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్. సో ఇది రీసెంట్గా గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా వచ్చింది. సో అది వచ్చేసి ఇండియా ఏఐ మిషన్. 35th క్వశ్చన్ నేమ్ ఇండియాస్ ఏఐ సూపర్ కంప్యూటర్. సో మనము ఐరావత్ అనే సూపర్ కంప్యూటర్ని పూణేలో ఇన్స్టాల్ చేసినాం. ఓకే, దాని పేరు ఐరావత్. 36th క్వశ్చన్ వచ్చేసి విచ్ ఏఐ బేస్డ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ టూల్ యూస్డ్ ఫర్ ఇండియన్ లాంగ్వేజెస్. సో ఇండియన్ లాంగ్వేజెస్కి ట్రాన్స్లేట్ చేసే ఏఐ బేస్డ్ టూల్ వచ్చేసి భాషిని ఫుల్ ఫామ్ వచ్చేసి భాషా ఇంటర్ఫేస్ ఫర్ ఇండియా. 37th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ గోస్ట్ పార్టికల్స్. సో ఈ గోస్ట్ పార్టికల్స్ అంటే కొన్ని విచిత్రమైన పార్టికల్స్ అనమాట. ఇవి మనకి యూనివర్స్లో అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఎలక్ట్రిక్ ఛార్జ్ ఉంటుంది, మాస్ కూడా చాలా లైట్ నెగ్లిజిబుల్ ఉంటుంది. సో అందుకే మనం అంత అబ్జర్వ్ చేయలేము. ప్రతి సెకండ్ మన బాడీ నుంచి 100 ట్రిలియన్స్ ఆఫ్ న్యూట్రినోస్ అనేవి పాస్ అవుతాయంట. ఈ గోస్ట్ పార్టికల్స్ అనేవి పాస్ అవుతాయంట. సో అది మనం అబ్జర్వ్ చేయడానికి కూడా ఉండదు. సో అందుకే ఇది గోస్ట్ పార్టికల్ అని అంటాం. సో రీసెంట్గా అంటార్క్టికా అబ్జర్వేటరీ అనేది 7 గోస్ట్ పార్టికల్స్ని డిటెక్ట్ చేసింది. 38th క్వశ్చన్ వచ్చేసి హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. సో హోమీ జే బాబా ఈజ్ ఫాదర్ ఆఫ్ ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనమాట. 39th క్వశ్చన్ ఇన్ హౌ మెనీ స్టేట్స్ థోరియం రిజర్వ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఇండియా. సో మన ఇండియాలో థోరియం రిజర్వ్స్ మేజర్గా కేరళలో కనిపిస్తాయి. దాని తర్వాత తమిళనాడు, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్లో కనిపిస్తాయి. సో థోరియంని మోనోజైట్ అని ఉంటుంది. సో ఈ మోనోజైట్లో థోరియం పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ మోనోజైట్ కూడా ఎక్కువ మనకి కేరళలోనే ఉంటుంది. నెక్స్ట్ 40th క్వశ్చన్ ఇండిజినస్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ స్టార్టెడ్ ఇన్ విచ్ న్యూక్లియర్ పవర్ స్టేషన్. సో ఇది కూడా మనకి గ్రూప్ 1 ఎగ్జామ్లో వచ్చింది. సో ఇది వచ్చేసి మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ కల్పక్కం తమిళనాడులో దీన్ని స్టార్ట్ చేసినారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి
వాట్ ఈస్ ద సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అమంగ్ ఫీమేల్స్ ఇన్ ఇండియా? సో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ వచ్చేసి సర్వైకల్ క్యాన్సర్ అనమాట. ఫస్ట్ వచ్చేసి బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత సర్వైకల్ క్యాన్సరే ఇండియాలో కామన్ ఉంది అమంగ్ ఫీమేల్స్. సో ఇది న్యూస్లో ఎందుకు వచ్చిందంటే, రీసెంట్గా కొలంబియాలో ఫస్ట్ టైం సర్వైకల్ క్యాన్సర్ని అడ్రస్ చేస్తూ గ్లోబల్ సర్వికల్ క్యాన్సర్ ఎలిమినేషన్ ఫారం అనే సమ్మిట్ని తీసుకొని వచ్చినారు. సో ఇది వరల్డ్లోనే ఫస్ట్ టైం కాబట్టి ఈ క్వశ్చన్ పెట్టిన. నెక్స్ట్ 42nd క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద సబ్మరైన్ కేబుల్ సిస్టమ్? సో జనరల్గా మనకి డౌట్ వస్తూ ఉంటుంది కదా, అసలు ఇంటర్నెట్ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఎట్లా పాస్ అవుతుంది అంత ఫాస్ట్గా అనేసి. సో ఎందుకు అంటే మనం ఈ సిస్టమ్ని యూజ్ చేస్తాం కాబట్టి, సబ్మరైన్ కేబుల్ సిస్టమ్. సో ఇది ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ని యూజ్ చేస్తూ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి కనెక్షన్ ఇస్తుంది అనమాట. సో దీనివల్లనే ఇంటర్నెట్, టెలికమ్యూనికేషన్ నెట్వర్క్స్ నడుస్తాయి. సో ఓవరాల్గా మన ఇండియాలో 17 సబ్మరైన్ కేబుల్ సిస్టమ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆప్టిక్ ఫైబర్ అంటే ఏంది? ఆప్టిక్ ఫైబర్ అంటే గ్లాస్తో కానీ ప్లాస్టిక్తో కానీ చేస్తాము. సో ఇది ఇన్ఫర్మేషన్ని త్రూ లైట్ పల్సెస్ ట్రాన్స్ఫర్ చేస్తుంది, అందుకే దీని ఆప్టిక్ ఫైబర్ అని అంటాం. 44th క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆర్గనైజేషన్ డెవలప్డ్ గర్భిణీ GA2? సో గర్భిణీ GA2 అంటే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఫీటస్లో ఉన్న ఏజ్ని ప్రిసైజ్గా కరెక్ట్గా డిటర్మైన్ చేసే ఒక టెక్నాలజీ అనమాట. అదే గర్భిణీ GA2. సో దీన్ని డెవలప్ చేసింది ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్, ఇంకా IIT మద్రాస్. ఈ 2 ఇన్స్టిట్యూట్స్ కలిపి ఈ గర్భిణీ GA2 అనే టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేసింది. నెక్స్ట్ 45th క్వశ్చన్ వాట్ ఈస్ ద మెయిన్ కెమికల్ యూస్డ్ ఇన్ ఓటర్స్ ఇంక్? సో మనకి ఎలక్షన్స్ అప్పుడు మనకి లెఫ్ట్ హ్యాండ్ వేలు మీద బ్లూ కలర్ ఇంక్ పూస్తారు కదా, దాన్ని ఓటర్స్ ఇంక్ అంటారు. సో అది మేజర్గా సిల్వర్ నైట్రేట్ కెమికల్ అనమాట. సో అది లైట్ ఇంకా ఎయిర్ తగిలినప్పుడు డార్కర్ అవుతూ ఉంటుంది. సో అది ఏ కెమికల్కి రియాక్ట్ అవ్వదు. సో అందుకే అది ఓటర్స్ ఇంక్ అని అంటాం. 46th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ కర్మాన్ లైన్? సో కర్మాన్ లైన్ అనేది ఎర్త్ అట్మాస్ఫియర్కి బయట స్పేస్కి ఒక బౌండరీ లైన్ అనమాట. సో ఈ కర్మాన్ లైన్ అనేది సీ లెవెల్ నుంచి 100 kilometers అబవ్ ఉంటుంది. సో అది క్రాస్ చేస్తే మనం స్పేస్లో ఉన్నట్టు అనమాట, అఫీషియల్ డెఫినిషన్ అనమాట ఇది. నెక్స్ట్ 47th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ కెస్లర్ సిండ్రోమ్? సో కెస్లర్ సిండ్రోమ్ అంటే ఏంటి అంటే బేసిక్గా ఇప్పుడు మ్యాక్సిమం అన్ని కంట్రీస్ శాటిలైట్స్కి స్పేస్కి పంపిస్తున్నాయి. సో ఇట్లా స్పేస్లో అన్ని శాటిలైట్స్ ఉండడం వల్ల మొత్తం డస్ట్ లాగా చేరిపోయింది స్పేస్ అంతా, ఎర్త్ చుట్టుముట్టు అంతా. సో ఇప్పుడు సైంటిస్టులకు అందరికీ ఒక భయం అనేది కలుగుతుంది. సో ఇన్ని శాటిలైట్స్ ఉన్నాయి కదా, పొరపాటున ఇది డెబ్రీస్ అంతా, ఈ చెత్త అంతా, పాత శాటిలైట్స్ కూడా అంత స్పేస్లోనే ఉంటాయి. సో ఈ చెత్త అంతా పొరపాటున పనిచేస్తున్న శాటిలైట్కి తాకితే మొత్తం ఖరాబ్ అయిపోతుంది కదా అనేసి ఒక పెద్ద ఇష్యూ అవుతుంది. సో ఈ ఫినామినన్నే కెస్లర్ సిండ్రోమ్ అని అంటాం. నెక్స్ట్ 48th క్వశ్చన్ వచ్చేసి విచ్ బ్యాక్టీరియా కాజెస్ టీబీ? సో టీబీ ట్యూబర్కులోసిస్. సో మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ బ్యాక్టీరియా అనేది టీబీ కాజ్ అవుతుంది. సో దగ్గడం వల్ల ఇది లంగ్ ఇన్ఫెక్షన్ అనమాట. సో దీన్ని కంట్రోల్ చేయకపోతే ఈ బ్యాక్టీరియా అనేది వేరే పార్ట్స్కి కూడా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. 49th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ హబుల్ కాన్స్టెంట్? సో యూనివర్స్ అనేది కంటిన్యూస్గా ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది. సో ఇది బేసిక్ థియరీ. సో ఇట్లా ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు దీన్ని మెజర్ చేసే ఒక కాన్స్టెంట్నే హబుల్ కాన్స్టెంట్ అని అంటాం. ఓకే. నెక్స్ట్ 50th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్? సో మన ఇండియా ఫస్ట్ శాటిలైట్ వచ్చేసి ఆర్యభట్ట.